హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ గౌరి ముచ్చట్లు. నేనైతే చాలా 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 హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే నా ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో. సో అన్ని క్వశ్చన్స్ వస్తాయి అనుకోలేదు, పెట్టగానే నన్నేం అడుగుతారులే అనుకున్నా, కానీ చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. మనం 55,000 ఫ్యామిలీ ఉన్నాం రైట్ నౌ. ఇంకొక 45,000 వచ్చేస్తే 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోతారు, సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తుంది అని, అండ్ అంతే హార్డ్ వర్క్ కూడా చేయాలి. సో 55,000 కోసం ఎంత చేసామో దానికి డబల్ చేస్తే కానీ 45 రారు. హార్డ్ వర్క్ చేసేద్దాము. అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ నోట్ చేసుకున్నా. ఈ క్వశ్చన్స్ యూట్యూబ్లో నేను పెట్టిన వీడియోకే కాదు, అంతకుముందు పెట్టిన వీడియోస్కి కూడా కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను అనమాట. ఆ క్వశ్చన్స్ అన్నీ నోట్ చేసుకున్నా. చాలా క్విక్గా స్టార్ట్ చేద్దాము డిలే లేకుండా. ఫస్ట్ క్వశ్చన్ అయితే బయో నా గురించి చెప్పమన్నారు, లైక్ ఒక చిన్న లైఫ్ స్టోరీ ఇలా చెప్పండి అక్క అని చెప్పేసి అడిగారనమాట. సో అందులోనే బయో చెప్పేస్తా, ఎడ్యుకేషన్, జాబ్ ఇవన్నీ కూడా కవర్ చేసేస్తా. నా పేరైతే మీ అందరికీ తెలుసు, మన ఛానల్ పేరు శ్రీ గౌరి ముచ్చట్లు కదా. సో నా కంప్లీట్ పేరు అయితే గాలిశెట్టి శ్రీ గౌరీ దీక్షిత, చాలా పెద్ద పేరు. ఇంకా మాది ఖమ్మం అనమాట, హోమ్ టౌన్ అయితే ఖమ్మం. అమ్మమ్మ నాయనమ్మ అందరూ ఇక్కడే. సో ఖమ్మం మా హోమ్ టౌన్. ఖమ్మం వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. దాని తర్వాత ఫ్యామిలీ అంటే మమ్మీ, డాడీ, నేను, చెల్లి, నలుగురం. చిన్న ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. సో నేను జాబ్ చేస్తున్నా, చెల్లి జాబ్ చేస్తుంది, మమ్మీ హోమ్ మేకర్ అనమాట, డాడీ ఒక చిన్న బిజినెస్. అది ఈ చిన్న బయో. దాని తర్వాత లైఫ్ స్టోరీ అంటే 10th నేను లైక్ స్కూలింగ్ అయితే జేబిఎం, జ్యోతి బాల్ మందిర్ హై స్కూల్ అనేసి. సో 10th వరకు అక్కడే చదివా. దాని తర్వాత ఇక్కడ ఎంపీసీ జాయిన్ అయ్యా అనమాట, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, ఇల్లెంత్ క్రాస్ రోడ్లో ఉండిద్ది, అది గర్ల్స్ క్యాంపస్ అనమాట. సో అక్కడ ఎంపీసీ చదివాను. ఎంపీసీ అయిపోయిన తర్వాత ఇంకా ఆ టైంకి ఎంపీసీలో అందరూ లైక్ ఇంజనీరింగ్ అనే జాయిన్ అవుతారు కదా, మోస్ట్లీ అందరూ ఇంజనీరింగ్ అన్నట్టు జాయిన్ అవుతారు కదా. సో ఆ 2 yearsలో నేను కూడా ఇంజనీరింగ్ చేసేయాలి అన్నట్టు అయిపోయింది. ఇంకా ఇంటర్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇంజనీరింగ్ కోసం నేను హైదరాబాద్ వెళ్ళాను, అదొక చిన్న స్టోరీ. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా సిఎస్సి చేయాలి అని అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే. సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలనేసి అనుకున్నా. బట్ మమ్మీకి ఏంటంటే నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలని బాగా కోరికుండే అనమాట. సరే అనేసి ఇంకా నేను ఆప్షన్స్ అదే పెట్టుకున్నా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనే కాలేజ్ హైదరాబాద్లో ఉండిద్ది, దుండిగల్లో. సో ఆ కాలేజ్లో పెట్టుకున్న, ఎమ్మటే సీట్ వచ్చేసింది. సో 4 years ఇంజనీరింగ్ అక్కడే అనమాట, ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అలా నా ఎడ్యుకేషన్ అక్కడ అయిపోయింది. హాస్టల్లో ఉంటుండే అక్కడ 4 years. సో హాలిడేస్కి అలా వచ్చి వెళ్తుండే. దాని తర్వాత 2019 మేలో నా ఇంజనీరింగ్ అయిపోయింది. ఇమ్మీడియట్గా ఆఫ్టర్ 2 months నేను జాబ్లో జాయిన్ అయిపోయాను. అంటే అది క్యాంపస్ ప్లేస్మెంట్ అని కూడా చెప్పొచ్చు, నాకు సెల్ఫ్ అని కూడా చెప్పొచ్చు, అది కూడా ఒక చిన్న స్టోరీ లేండి. సో నెక్స్ట్ 2 months తర్వాత నేను జాయిన్ అయిపోయా నా ఫస్ట్ కంపెనీ అయితే బెల్కన్ అనమాట. అక్కడ జాయిన్ అయ్యి 6 months, అంటే ఫస్ట్ టైం కార్పొరేట్ లైఫ్ బాగుండే, ఆఫీస్కి వెళ్ళడం అట్లా ఇట్లా బాగుండే అనమాట. అలా ఒక 6 months గడిచిపోయినాయి. నేను జాయిన్ అయిన తర్వాత మనకి మార్చ్ లైక్ 2019లోనే జాయిన్ అయినా. దాని తర్వాత 2020 మార్చ్లో ఇంకా కరోనా వచ్చేసింది కదా. కరోనా వల్ల ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనమాట. సో 2020 నుంచి టిల్ నౌ ఇప్పటి వరకు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే ఉన్నా. తర్వాత ఫస్ట్ కంపెనీలో ఒక 2 years జాబ్ చేసా. అక్కడ చేసిన తర్వాత నేను నెక్స్ట్ నా సెకండ్ కంపెనీకి షిఫ్ట్ అయిపోయా. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను వర్క్ చేసిన కంపెనీ అయితే ఇన్ఫోసిస్ అనమాట. చాలామంది ఐటీ సైడ్ ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి సిస్టర్ అంటున్నారు. నాకు నిజంగా ఐటీ సైడ్ అసలు ఐడియా కూడా లేదండి, బట్ స్టిల్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా చెప్తా. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే కూడా చెప్పండి అంటున్నారు. యాక్చువల్గా నాది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు ప్రస్తుతానికి, ఇంకా కొంచెం స్టార్ట్ అవ్వలే తప్పితే వెరీ సూన్ స్టార్ట్ అయిపోతుంది. సో నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కూడా ఐడియా లేదు. సో ఏమైనా ఐడియా ఉంటే మాత్రం తప్పకుండా మీకు షేర్ చేస్తాను. అదనమాట నా బయో, ఎడ్యుకేషన్ అండ్ జాబ్. అండ్ దెన్ చాలా ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్, యూట్యూబ్ ఇన్కమ్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మానిటైజేషన్ ఎప్పుడు అయిపోయిందంటే ఫిబ్రవరి అండ్ ఇంకా లాస్ట్ వీక్లో నా మానిటైజేషన్ అయిపోయింది. సో ఫస్ట్ మనకి $100 టార్గెట్ ఉండిద్ది అనమాట. అది $100 టార్గెట్ రీచ్ అవుతూనే మనకి మనీ అన్నవి మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయి, లైక్ ఎవ్రీ మంత్ ఎండ్ క్రెడిట్ అవుతాయి. సో నాకు $100 టార్గెట్ రీచ్ అవ్వడానికి కూడా 3 months పట్టిందనమాట. మార్చ్, ఏప్రిల్, మే 3 months కలిపితే నాకు $100 టార్గెట్ రీచ్ అయినా. కానీ ఇప్పటిదాకా ఇంకా పడలేదు, మొన్న లాస్ట్ మంతే కదా రీచ్ అయింది. మేబీ ఈ మంత్ ఎండ్లో
ఫస్ట్ పేమెంట్ పడిద్ది. సో ఎంత డాలర్స్ అనేది కూడా పక్కన డిస్ప్లే చేస్తా, సమ్ $120 ఎంతో అనుకుంటా. దట్ విల్ బి మై ఫస్ట్ పేమెంట్. అది ఇంకా పడలేదు, పడాలి, బట్ మీకు ముందే చెప్పేస్తున్నా. పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తా. అది నా యూట్యూబ్ ఇన్కమ్. దాని తర్వాత ఎక్కువగా చాలా రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే డిజైన్. సో మీరు స్టిచ్చింగ్ నేర్చుకున్నారా, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నారా, స్టిచ్చింగ్ ఎలా చేస్తారు, మీరు ఐడియాస్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, సమ్ కామన్ క్వశ్చన్స్ అనమాట. సో దీనికి నా ఆన్సర్, నేను ఎక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ చేయలేదు, స్టిచ్చింగ్ నేర్చుకోలేదు, నాట్ ఈవెన్ వన్స్. ఇట్లా ఒక చిన్న హాఫ్ అన్ అవర్ ఆర్ 10 minutes క్లాస్కి కూడా నేను ఎక్కడ వెళ్ళలేదు. నేను మా చెల్లి ఇద్దరం అమ్మాయిలమే కదా, సో మా ఇంట్లో మిషన్ ఉండిద్దాను ఎప్పటి నుంచో ఉండే అనమాట. మా చిన్నప్పటి నుంచి చిన్న చిన్న వర్క్స్ అయితే మేము ఓన్గా చేసుకోవచ్చని మమ్మీ తీసుకుంది. సో అలా నాకు ఇంట్రెస్ట్ ఉంది. చాలాసార్లు అనుకున్నా వెళ్ళాలి క్లాస్కి, పర్టికులర్గా డెడికేటెడ్గా నేర్చుకోవాలి అని, కానీ నాకు ఎప్పుడు కుదరలేదు. ఇంజనీరింగ్ అంతా హైదరాబాద్, దాని తర్వాత ఇక్కడ జాబ్, సో ఎప్పుడు కుదరలేదు అనమాట. బట్ ఫ్రీ టైమ్స్లో నేను ఏం చేస్తుండే అంటే యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉంటాయి. మనం ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, చాలా డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వందల వీడియోస్ ఉంటాయి, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట. అండ్ బయట వాళ్ళకి స్టిచ్ చేస్తారా అని చాలా మంది అడిగారు. మీరు అలా అడుగుతుంటే నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీకు నచ్చే అడుగుతున్నారని. కానీ నాకు అస్సలు కుదరదండి, నేను బయట వాళ్ళకి స్టిచ్ చేయను, ఓన్లీ నా క్లోత్స్ వరకే స్టిచ్ చేసుకుంటా. అండ్ మా చెల్లివి, మా ఇద్దరివి అనమాట. అండ్ ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు అనేసి కూడా చాలా మంది అడిగారు. ఒకరైతే ఏకంగా నిజంగా మీరే కుడుతున్నారా, ఫుల్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని అన్నారు. ఎవరో టాలెంట్, నేను నా టాలెంట్ అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఫుల్ వీడియో రికార్డ్ చేయాలి అంటే ఇప్పుడు నా వీడియోస్ నేనే రికార్డ్ చేసుకుంటా, లైక్ స్టాండ్ యూజ్ చేసి ఒక స్టాండ్ పెట్టి. అండ్ స్టిచ్చింగ్ చేస్తే ఎన్ని అవర్స్ పట్టిద్దో మీకే తెలుసు కదా, చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ 2 days పట్టిద్ది ఒక అవుట్ఫిట్ కంప్లీట్ చేయాలంటే. నేను అంత కంటెంట్ స్టాండ్తో నా ఫోన్లో రికార్డ్ చేయాలి, దాని తర్వాత దాన్ని ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అప్లోడ్ చేయాలి. ఇదంతా చేయాలంటే ఇంకా నాకున్న టైం అంతా దీనికే పోతుంది అనమాట, విచ్ ఈస్ కంప్లీట్లీ ఇంపాసిబుల్ ఫర్ మీ. సో అట్లీస్ట్ అవుట్ఫిట్ ఐడియాస్ అన్నా యూజ్ అవుతాయని నేను మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. బట్ ఫ్యూచర్లో నాకు టైం ఉంటే మాత్రం డెఫినెట్గా నేను ఫుల్ బ్లాగ్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. కొన్ని ఆల్రెడీ ఉన్నాయి మన ఛానల్లో, కావాలంటే చెక్ చేయండి. సో అదైతే స్టిచ్చింగ్ అండ్ అవుట్ఫిట్ డిజైనింగ్ గురించి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్ టిప్స్ ఫర్ న్యూ యూట్యూబర్స్. మన ఛానల్లో చూసే వాళ్ళే కాకుండా యూట్యూబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. నాది కంప్లీట్గా 1.5 year జర్నీ యూట్యూబ్లో. అందులో ఒక 6 months నేనేం చేయలేదు, సో 1 year జర్నీ అని చెప్పుకోవచ్చు. ఈ 1 year జర్నీలో కూడా నాకు అర్థమైంది, నేను నేర్చుకుంది ఏంటంటే యూట్యూబ్కి నిజంగా షార్ట్ కట్స్ ఉండవు, ఏం టిప్స్ అండ్ ట్రిక్స్ ఉండవు. అంటే ఈ ట్యాగ్స్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఇలా ఇవ్వాలి, ఈ టైంలో అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కొన్ని రూల్స్ అంతే. కానీ వీటి వల్ల మనకి వస్తుందా వ్యూస్ అంటే, యూట్యూబ్లో వ్యూస్ ఎప్పుడు వస్తాయంటే వెన్ యూ ఆర్ కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేసి పేషెన్స్గా ఉంటేనే తప్పకుండా వ్యూస్ వస్తాయి అన్నమాట. దట్ ఈస్ ద ఓన్లీ టిప్ ఐ కెన్ గివ్. ఎందుకంటే కన్సిస్టెంట్గా ఉండి ట్రై చేయండి, ఒక టార్గెట్ పెట్టుకోండి. కంటిన్యూస్గా 3 months నేను ఎవ్రీడే, లైక్ ఇఫ్ యూఆర్ అప్లోడింగ్ షార్ట్స్, ఎవ్రీడే షార్ట్ అప్లోడ్ చేస్తా, లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ 1 twice. సో కన్సిస్టెంట్గా అప్లోడ్ చేసి చూడండి, డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. ఇంకా ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అవన్నీ అంటే మనకి టెక్ ఛానల్స్లో కూడా దొరుకుతాయి. బట్ నా కంప్లీట్ యూట్యూబ్ జర్నీ అయితే నేను అది కూడా సపరేట్ బ్లాగ్ ప్లాన్ చేస్తాను. సో అవి కొన్ని టిప్స్ అనమాట. కన్సిస్టెంట్గా పెట్టాలి అండ్ కంటెంట్ బాగుండాలండి నిజంగా. ఎందుకంటే మనం కూడా కంటెంట్ బాగుంటేనే ఇంట్రెస్ట్గా చూస్తాం కదా. సో కంటెంట్ ల్యాక్ చేయకుండా సింపుల్గా క్విక్గా చూపించండి. ఇంకా మంచి టిప్స్ వాటి కోసం, నా జర్నీ కోసం నేను సపరేట్ బ్లాగ్ చేస్తే అక్కడ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఏం యాప్ యూజ్ చేస్తారు ఎడిటింగ్ అని చెప్పేసి అడిగారు. నేనైతే ఇన్షార్టే యూజ్ చేస్తున్నా, స్టార్టింగ్ నుంచి అదే అనమాట. లాంగ్ వీడియోస్కైనా షార్ట్ వీడియోస్కైనా అన్నీ ఇన్షార్ట్లోనే చేస్తున్నా. నాకు అది చాలా ఈజీ అనిపిస్తుంది, యూజర్ ఇంటర్ఫేస్ అవన్నీ ఈజీ అనిపిస్తుంది. సో అదే యూజ్ చేస్తున్నా. సో ఎలా ఎడిట్ చేయాలి అని డౌట్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి, ఫుల్ బ్లాగ్ చేసేద్దాము. దాని తర్వాత ఈ క్వశ్చన్ మెన్షన్ చేసిన పేరు పూజిత అనే అమ్మాయి అడిగింది. సో తిను పక్కా నా పేరు మెన్షన్ చేయక్క అని అడిగింది, అందుకే తన పేరు మెన్షన్ చేసి మరి చెప్తున్నా. తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అనగానే మీ పేరెంట్స్ నుంచి లైక్ వాట్ ఈస్ దేర్ రియాక్షన్, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, ఓకే అన్నారా లేదా అని తన క్వశ్చన్ అనమాట. సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ అనే కాదు, నేనేం చేస్తా అన్న నో అన్న
ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచి రాదు. అండ్ నేను కూడా ఏది పడితే అది చేయను, ఆలోచించుకొని మంచిగా జాగ్రత్తగా చేస్తా. సో వాళ్ళకి నా మీద ఉన్న ట్రస్ట్ అది. అండ్ వాళ్ళు కూడా నేను ఏం స్టార్ట్ చేస్తా అన్నా కూడా నో అనరు. సో నేను ఇలా స్టార్ట్ చేస్తా అది ఇదని చెప్తా, వాళ్ళు కూడా ఓకే చెయ్యి బాగుంటుంది అని అన్నారు. సో సపోర్ట్ చేశారనమాట. అండ్ ఇంకొకరు కూడా అడిగారు సేమ్ క్వశ్చన్, బట్ వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏమన్నారు, లైక్ ఎంకరేజ్మెంట్ వచ్చిందా అనేది వాళ్ళ క్వశ్చన్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేది మాత్రం జస్ట్ ఒక 1 వీక్లో తీసుకున్న డెసిషన్, పెద్దగా ప్లానింగ్ లేకుండే. కాబట్టి నేను ఓన్లీ నా ఫ్యామిలీకి చెప్పాలి, లైక్ మమ్మీ డాడీ అట్లా. అండ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక 4-5 మెంబర్స్, వాళ్ళకి చెప్పాను అనమాట. అంతే తప్పితే నేను ఇంకా వేరే ఎవరికి చెప్పలేదు. సో నా ఫ్రెండ్స్ నుంచి కూడా మంచిగానే రెస్పాన్స్ వచ్చింది. రిలేటివ్స్ వాళ్ళందరికీ నేను యాక్చువల్గా స్టార్ట్ చేసిన తర్వాత చెప్పాను. సో స్టార్ట్ చేయడానికి ముందు ఓన్లీ ఫ్యామిలీ అండ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్కి చెప్పాను. ఇంకా అందరి నుంచి కూడా మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఇంకా వాళ్ళ ఐడియాస్ ఇస్తూ ఉంటారు, అలా చెయ్యి ఇలా చెయ్యి. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం కదా మనం యూట్యూబర్ అని, అలా కూర్చుంటే అది మిస్ అవుతున్నావు రికార్డ్ చేసుకో అది ఇదని అందరూ చాలా ఎంకరేజ్ చేస్తారనమాట. అండ్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్కి కూడా రివ్యూ ఇస్తారు, అలా బాగుంది, లేకపోతే ఏమైనా బాగాలేకపోతే ఇవి బాగాలేదు. సో అట్లా అన్నీ చెప్పి బాగా ఎంకరేజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నా స్కిన్ కేర్ అండ్ దెన్ మేకప్ రెండింటి గురించి అడిగారు. స్కిన్ కేర్ హానెస్ట్గా చెప్తున్నా, లాస్ట్ ఒక 4 months అనుకుంటా, లైక్ 4 months ముందు వాటికి నాకు స్కిన్ కేర్ అంటే ఏంటో కూడా తెలియదు. నేను అసలు యూజ్ చేసేదాన్ని కాదు. నా ఓన్లీ స్కిన్ కేర్ నా మైసూర్ శాండిల్ సోప్ అనమాట. అంతకుమించి నేను ఏ స్కిన్ కేర్ యూజ్ చేయలేదు. బట్ మా చెల్లి యూజ్ చేస్తుండే, తను చెప్పింది, తను ఆల్మోస్ట్ ఒక 7-8 months నుంచి యూజ్ చేస్తుంది, చాలా బాగుందన్నమాట రిజల్ట్. సో తను చెప్పింది అనమాట, స్కిన్ కేర్ అనేది నిజంగా ఇంపార్టెంట్ అక్క, అంటే ప్రస్తుతానికి కాకపోయినా మనం ఇప్పటి నుంచి స్కిన్ కేర్ ఫాలో అవుతుంటే ఫ్యూచర్లో బాగుంటుందని. సో తను నా కోసం లాస్ట్ 3 months బ్యాక్ ఒక ఏమంటారు సీరం ఆర్డర్ చేసింది. అది మినిమలిస్ట్. సో మినిమలిస్ట్ సీరం అనమాట. అది కూడా పక్కన డిస్ప్లే చేస్తా, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఫస్ట్ అయితే నువ్వు నీ స్కిన్ కెమికల్స్కి కూడా అలవాటు అవ్వాలి కదా, సీరం నుంచి స్టార్ట్ చేసింది. సో ఇప్పుడే అనుకుంటున్నా నేను మిగిలిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ చేద్దామని. వన్స్ అవన్నీ ఆర్డర్ చేసి యూస్ చేశాక మీకు ఇంకా క్లియర్గా చెప్తాను నేను యూస్ చేసేవి. అండ్ మేకప్ అంటే మేకప్ ప్రొడక్ట్స్ కూడా ఏం చాలా కన్సీలర్ అని అవి ఏం వాడాను. నేను వాడేవి ఒకటే, ఒక కాంపాక్ట్ పౌడర్, అది కూడా రెవ్లాన్ వాళ్ళది. ఫౌండేషన్ వచ్చేసి ప్లమ్ వాళ్ళ ఫౌండేషన్. సో ఆ 2 ప్రొడక్ట్సే వాడతా మేకప్కి. ఇంకొక క్వశ్చన్, ఒకళ్ళేమో ఆర్ యూ మ్యారీడ్ అని అడిగారు, అండ్ ఇన్స్టాగ్రామ్లో పెళ్ళి ఎప్పుడు అని అడిగారు. సో నేను మ్యారీడ్ కాదు. అండ్ కమింగ్ టు మై మ్యారేజ్ చాలా దూరంలో ఉందని నేను చెప్పాను. మోస్ట్లీ ఒక 1 yearలో అయిపోతుంది అంతే. సో దట్ ఈస్ ఫర్ పెళ్ళి. ఫేవరెట్ హీరో హీరోయిన్, ఇది కూడా నాకేం చెప్పాలో తెలియదు. నేను ఎలా అంటే, ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, అది చూశాను, వాళ్ళ యాక్టింగ్ బాగుంది, వాళ్ళు నా ఫేవరెట్ అయిపోతారు. మళ్ళీ కొంచెంసేపు అయినా ఇంకో సినిమా చూశాను, వాళ్ళ ఫేవరెట్ అయిపోతారు. సో అలా అనమాట. పర్టికులర్గా ఒక హీరో హీరోయిన్ ఎవ్వరూ లేరు, ఎప్పుడు ఎవరు చూసినా అందరూ నచ్చుతారు. సో నిజంగా హానెస్ట్గా నా దగ్గర ఈ ఆన్సర్ లేదు. అండ్ ఇంకొకరు అడిగారు సారీ అసలు మెయిన్ క్వశ్చన్ మర్చిపోయా, మీరు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు అని అడిగారు. ఇది అసలు స్టార్టింగే చెప్పాల్సిన ఆన్సర్. ఫస్ట్లీ నాకు బోర్ కొట్టిందనమాట. బోర్ కొట్టడం అంటే రొటీన్ అయిపోయింది కదా, ఏమైనా డిఫరెంట్గా చేద్దాము, ఇది రెగ్యులర్గా ఉంది, వర్క్ జాబ్, తిన్నాం పడుకున్నాం లేచినాం, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా క్రియేటివ్గా ఏదైనా చేయాలి అనిపించింది. అండ్ దాంట్లో చూస్తే రొటీన్గా డిఫరెంట్గా చేయాలంటే స్పోర్ట్స్ మనకి రావు, ఈ సింగింగ్ డ్యాన్సింగ్ ఇవన్నీ కూడా నాకు రావు. సో యూట్యూబ్ కొంచెం క్రియేటివ్గా అనిపించింది. అండ్ ఈ అవుట్ఫిట్స్ అవన్నీ కూడా బాగానే డిజైన్ చేసుకుంటా కదా, ఇవన్నీ టాలెంట్స్ కూడా అక్కడ నేను షోకేస్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది, రోజు కూడా ఎగ్జైటింగ్గా ఉండిద్ది కదా వీడియోస్ పెట్టడము, అంటే చూసి వాళ్ళ రియాక్షన్ అండ్ కొత్తగా ఏమైనా చేయాలి అన్న థాట్, ఈ ప్రాసెస్ అంతా నాకు బాగా నచ్చింది అనమాట. సో దానికోసమే యూట్యూబ్ స్టార్ట్ చేసా. అండ్ సెకండ్ రీజన్ వచ్చి అఫ్కోర్స్ యూట్యూబ్ కూడా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా ఉండిద్ది. అంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, దట్ విల్ బీ మై ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, బట్ యూట్యూబ్ కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా ఉంటుంది, బాగుండిద్ది కదా అని స్టార్ట్ చేసా. ఇంకా ఇన్కమ్ రాలేదు, చూడాలి వచ్చినాక. అండ్ దెర్ ఈస్ 1 more రీజన్, అది ఇప్పుడు చెప్పాను, టైం వచ్చినప్పుడు చెప్తా. సో దట్ ఈస్ రీజన్ ఫర్ స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ మోటివేట్స్ మీ టు డూ హార్డ్ వర్క్. ఈ క్వశ్చన్కి నాకు ఎలా ఆన్సర్ చేయాలో అర్థం కావట్లేదు.
అంటే ఇప్పుడు మనం ఏమైనా హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఒక రిజల్ట్ వచ్చింది కదా, ఆ రిజల్ట్ చూసాక అదే నా మోటివేషన్ అనమాట. ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ చేశాక మనకి 50K ఫ్యామిలీ వచ్చింది. సో ఈ 50K ఫ్యామిలీ అండ్ మీ కామెంట్స్ ఇవన్నీ నా మోటివేషన్. అంటే నా ఎవ్రీ టైం ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఒక్కటే చిన్న లైఫ్లో ఏం చేసినా ఇప్పుడే చేయాలి. ఎంజాయ్ చేసినా, హార్డ్ వర్క్ చేసినా అన్నీ ఇక్కడే చేయాలి. ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం, దానికి శాలరీ వస్తుంది. శాలరీ అయితే మనకి, బట్ వాట్ ఎవర్ హార్డ్ వర్క్ వీఆర్ డూయింగ్ అది మన కోసం కాదు, దట్ సమ్ కంపెనీ కోసం. అలా కాకుండా మన కోసం మనం ఏదైనా చేయాలి అనింది నా కాన్సెప్ట్ అనమాట. అది ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అయినా నేను చేసేవన్నీ మోస్ట్లీ అవన్నీ నా కోసమే అనమాట. డిఐవైస్ అవ్వనియండి, అవుట్ఫిట్స్ అవ్వనియండి, ట్రావెల్ అవ్వనియండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ మై సెల్ఫ్. అంటే ఇవన్నీ నా కోసమే కదా. సో అప్పుడు నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది, ఇంకా మోటివేషన్ అనిపిస్తుంది. మన కోసం మనం ఎంజాయ్ చేస్తున్నాము, అట్ ది సేమ్ టైం దానివల్ల పీపుల్లో రీచ్ అవుతున్నాము అండ్ ఎంతో కొంత మనీ వస్తున్నాయి. సో ఇవి నన్ను మోటివేట్ చేస్తున్నాయి ఇంత హార్డ్ వర్క్ చేయడానికి. దాని తర్వాత ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి అనుకుంటా. అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు. ఒక ఫ్రెండ్ ఏమో ట్రిప్కి ఎప్పుడు వెళ్దాము అని. యాక్చువల్గా మేము కూర్గ్ చిక్మంగళూరు ట్రిప్ వాళ్ళతో వెళ్ళామన్నమాట. సో తను అడిగారు, వెళ్దాం వెరీ సూన్, తప్పకుండా వెళ్దాము. ఇంకొక ఫ్రెండ్ మన సబ్స్క్రైబరీ, మీరు తన వీడియో చూసి లైక్ తనది సపరేట్గా పెట్టాను షార్ట్, మా ఇంటికి వచ్చింది ఎత్తుకుంటా తను అనేసి చెప్పా కదా డిష్. తను అడిగింది పెళ్ళికి పిలుస్తావా అని. నిన్ను పిలవకుండా ఎలా ఉంటా చెప్పు, తప్పకుండా పిలుస్తా. సో దట్స్ ఇట్. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసా. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, మీకు ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడు చేస్తాము, మేబీ 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినాక ఇంకొక Q&A చేద్దాము. అప్పటి వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, అక్కడే ఆన్సర్ ఇచ్చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. చాలా థ్యాంక్ యూ. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.